ఫ్రీగా ఉంటారు. చందన, తాతయ్య నీతో ఎట్లుంటారా? నీకున్న బెస్ట్ మెమరీస్ ఏంటి తాతయ్య తోటి? Amazing motivational speaker, as you all know. Even for us, he is a very big motivator. And మాకు ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ అనేది మా తాత వల్లనే వచ్చింది యాక్చువల్లీ. జూనియర్ మల్లారెడ్డి చెప్పండి. మల్లారెడ్డి అనే పేరుంటే అంటే జనరల్ గా ఫ్రెండ్స్ అందరికి కొంచెం ట్రెండీ నేమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫీల్ అవుతారా? అంటే తాతయ్య వాళ్ళు అదే పేరు మా తాతయ్యకి నాకు అట్లా ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భం? అది ఫీల్ అయింది చెప్తా. అది ఈయన పేరు పెట్టేటప్పుడు మా కోడలు వద్దన్నది. ఇవాళ రేపు ఈ కాలంలో అంతా పింకీ డాలి కుక్కల పేర్లు మనుషుల పేర్లు తేడా లేదు. అవును సార్. అట్లా పెట్టుకుంటారు. అట్లా వద్దు, మల్లారెడ్డి పెట్టమంటే ఆమె బాధపడ్డది. నేను ఒకటే మాట చెప్పిన, మల్లారెడ్డి పెడితేనే నా ఆస్తి వస్తుంది, లేకపోతే రాదని చెప్పిన. వామో, బాగానే బ్లాక్ మెయిల్ చేశారు అయితే లెక్క. చెప్తేనే ఇక అప్పుడు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏమైంది, ఆ పేరు బ్రాండ్ అయింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు. నాకు పేరు పెట్టినందుకు ఈ కాలేజీలన్నీ నా పేరు మీదనే ఉన్నాయని హ్యాపీగా ఫీల్ అయ్యి. ఓ సూపర్. మొత్తం ఆయనకేనా మరి? ఆయనకి ఎవరికి వస్తే వాళ్ళకు, ఎవరు చేస్తే వాళ్ళకు. ఇన్నేళ్ళలో మీ మామయ్య గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటిది? మీకు బాగా ఇన్స్పిరేషన్ అనిపించింది ఏంటి? కొన్ని విషయాలు మన బయట ఎట్లా ఉండాలో, పని ఎట్లా చేయాలో అది నేర్చుకునేది మామయ్య వల్ల. ఇంట్లో ఎట్లా ఉండాలో, ఒక వైఫ్గా ఎట్లా ఉండాలో అది నేర్చుకునేది మా అత్తమ్మ దగ్గర. మల్లన్న సార్ లోపల మీకు బాగా నచ్చేది ఏంటిది మేడం? తనకు మంచి జరిగితే వేరే వాళ్ళకి కూడా అలాగనే ఉండాలని చూస్తాడమ్మా. సార్ మామూలుగా మీరు కాలేజ్లో ఓనర్ అని హ్యాపీగా ఫీల్ అవుతారా? పొలిటికల్గా మీరు బాగా మంచిగా మాజీ మంత్రి మల్లారెడ్డి అనగానే ప్రతి ఒక్కరు గుర్తుపడతారని హ్యాపీగా ఫీల్ అవుతారా? అసలు మీకు ఏది ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది? నాకు ప్రతిదీ కూడా హ్యాపీ ఇస్తుందమ్మా. ఎందుకంటే భారతదేశంలో ఏ ఒక్క వ్యక్తికి కూడా 3 యూనివర్సిటీలు ఒక చోట నడిపించేది విధానం లేనే లేదు ఎవరికి కూడా. అది నా ఒక్కనికే ఉంది. అందుకే బాగా నేను ఒక అదృష్టవంతునిగా భావిస్తున్నాను. సార్ మీరు బాగా నమ్మేది అంటే అదృష్టాన్ని నమ్ముతారా, కష్టాన్ని నమ్ముతారా? నేను అదృష్టాన్ని నమ్మా, దేన్ని నమ్మా, కష్టాన్ని నమ్ముతా. అందుకే ఇంత గొప్పనైనా. మీ సక్సెస్ స్టోరీ ఏంటి సార్? మీరు మామూలుగా చెప్తారు కదా, పాలమ్మినా పూలమ్మినా అని ఒక డైలాగ్. ఆ డైలాగ్ చెప్పినాక మీ సక్సెస్ స్టోరీ ఒకసారి ఇప్పుడు ఆ డైలాగ్ మా టీవీ నేమ్ ప్రేక్షకుల కోసం. పూలమ్మినా, పాలమ్మినా, బోర్వెల్ నడిపించినా, స్కూల్స్ పెట్టినా, కాలేజీలు పెట్టినా, మళ్ళీ ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ఈ 50 ఏళ్ళ ప్రయాణంలో నేను పాలమ్మేటప్పుడు నా దగ్గర నా పరిస్థితి, ఈమె మ్యారేజ్ అయినప్పుడు 76లో నాతను ఒక సైకిల్ 2 పాల క్యాన్లు ఉండే. ఇవాళ నా పరిస్థితి ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి. అంటే కల్పన మేడం బాగా గట్టి కలిసి వచ్చింది అనుకోవచ్చు. అన్ని కలిసి వచ్చింది. ప్రతి మ్యాన్ వెనుక ఒక ఉమెన్ ఉంటుంది కదా, అట్లనే అనుకో. బుద్ధుడితోటి, వివేకానంద తోటి, మదర్ తెరీసా, అటు అబ్దుల్ కలాం దాకా అందరినీ కలిసి వచ్చారు సార్. మరి మీరు ఏంది దాని మీద కాయిష్ ఎట్లా పుట్టింది? కాయిష్ ఎట్లా పుట్టిందంటే, ఇప్పుడు నేను నడిపించేది విద్యా సంస్థలు. మన దగ్గర 70 సంవత్సరాలు 77 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. ఇక్కడ మార్పే లేదు. యాడేసిన గొంగడ అన్నీ ఉంది. బయట దేశాలలో మొన్న నేను సింగపూర్ పోయిన తెలుగు మహాసభలకు పోతే 8th క్లాస్ 9th క్లాస్ స్టూడెంటే కోడ్ నేర్పిస్తున్నాడు, పైథాన్ నేర్చుకుంటారు క్లాస్లో. మన దగ్గర ఇంజనీరింగ్ స్టూడెంట్కు కోడ్ లేదు, పైథాన్ లేదు, జావా లేదు. దానికోసమే కంకణం కట్టుకున్నా. ఏఐ తయారైనా డే 1 నుంచి పైథాన్, కోడ్, జావా, డాటా సైన్స్ చెప్పి 1 మంత్లో ఇప్పుడు 35 డేస్ అయింది నా తన ఫస్ట్ ఇయర్ పిల్లలు సూపర్గా అన్ని పర్ఫెక్ట్ నేర్చుకుంటున్నారు. సూపర్. మల్లారెడ్డి సార్ పతారేందో చూపిస్తారు రైతుగా. సార్ మీ కాలేజీలో ఫీజులు బాగుంటాయా, నార్మల్గా ఉంటాయా? సామాన్య మధ్యతరగతి ప్రజలు చదువుకోవాలని కోరిక ఉంటుంది, నెరవేరుతుందా? నా దగ్గర మ్యాక్సిమం 2 లక్షలు. అంటే ఎవరైనా చదువుకోవచ్చు ఇక? ఎవడు 2 ఒకటి కాడికెళ్ళి 2 అది లిమిట్ దాటదిగా. నా దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, ఒక డ్రైవర్ బిడ్డ, ఒక అటెండర్ బిడ్డ, ఒక ఆయా బిడ్డ, ఒక రైతు బిడ్డ, ఒక కార్మికుని బిడ్డ, వాళ్ళని నేను వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేస్తున్నా. అది నా ధైర్యం. అందుకే ఇంత ట్రెండింగ్, ఇంత పేరు, ఇంత పాపులారిటీ. మామూలుగా మీరు ఖాళీ టైం ఉన్నప్పుడు మేడంతో ఎట్లా ఏం డిస్కస్ చేస్తూ ఉంటారు? అంటే కాలేజీల గురించి మాట్లాడతారా, డబ్బుల గురించి మాట్లాడతారా, టెన్షన్ల గురించి మాట్లాడతారా? మీరు మ్యారేజ్ అయినప్పటి నుంచి మీ మ్యారిటల్ లైఫ్ గురించి మాట్లాడతారా? నేను ఎప్పుడు ఆమె టెన్షన్ మాటలు చెప్పా. టెన్షన్ మాటలు చెప్తే బేవస్ అవుతారు. అందుకే ఆడవాళ్ళకి ఎప్పుడు టెన్షన్ మాటలు చెప్పొద్దు. మీ ఆయనకు కూడా చెప్పు, మీ ఆయనకు టెన్షన్ మాటలు చెప్పక మరి. నీకు ఏదైనా మంచి మాటలు చెప్పాను, వచ్చే మాటలు చెప్పాను, పైసలు వచ్చే మార్గం చెప్పాను, కానీ వేరే మాటలు చెప్పకమని. అందరూ టీవీ నేను చూస్తున్న వాళ్ళందరూ ఇది నోట్ చేసి పెట్టుకోరు, ఎస్పెషల్లీ హస్బెండ్స్. సార్ నెక్స్ట్ సెగ్మెంట్ పేరు ఇది ఫ్యాక్ట్ ఆర్ ఫాల్స్, నిజమా అబద్ధం అనేది చెప్పాలి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మల్లన్న అబద్ధాలు ఆడతాడా ఆడరా? ఆడతాడు. కేసీఆర్ సార్ దగ్గర మీరు ఆడిన అబద్ధం ఏంటి చెప్పు? నేను కేసీఆర్ దగ్గర ఆడవలసిన అబద్ధం ఆడ పెద్దగా లేదు. సరే చంద్రబాబు సార్ దగ్గర ఏం అబద్ధం ఆడిర్రు?
ఆయన దగ్గర కూడా ఆడవలసిన అవసరం లేదు. సరే మేడం దగ్గర ఏం అబద్ధం ఆడతారు? ఆమె దగ్గర కూడా ఆడవలసిన అవసరం లేదు. మరి అబద్ధాలు ఎప్పుడు ఆడతారు? ఎప్పుడైనా తెలియకుండా ఆడితే ఉండొచ్చు కదా. మనము దేవుని దగ్గరికి పోయి తెలిసి తెలియని తప్పులకు క్షమించు దేవుడా అని మొత్తం కదా. గంతే ఇది కూడా. మల్లన్న సార్కు కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు సారే ఎక్కువ ఇష్టం అనేది మేము విన్నాం. ఇంట్లో వాస్తవం ఎంత? వాస్తవం కాదమ్మా, ఇద్దరు ఇష్టం. ఫ్యాక్టా ఫాల్సా? ఫ్యాక్ట్ ఫాల్స్ రెండు కాకపోతే ఒకటే అవుతుంది. రెండు ఒక్కటే లేదు, ఇద్దరు ఇష్టమే నాకు. ఎట్లాను, నాకు ఫస్ట్ ఎంపీ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు, నాకు రాజకీయం జీవనం ఇచ్చిండు. మళ్ళీ తర్వాత నన్ను ఎమ్మెల్యే చేసి మినిస్టర్ ఇచ్చిండు కేసీఆర్. మరి ఇద్దరు ఇష్టమా కాదా? మరి ఇద్దరు ఇష్టమే కదా. ఒక కన్ను చంద్రబాబు నాయుడు, ఒక కన్ను కేసీఆర్. మరి మేడం? మేడం గుడ్డెకాయ. మల్లన్న భూములను కబ్జా పెట్టి మస్తు కమాయించిండు, పాలమ్మిండు పూలమ్మిండు అని ఇప్పుడు గిన్ని కాలేజీలకు గిన్ని యూనివర్సిటీలకు ఎట్లా ఫౌండర్ అయినరు అనేది జనాల నుంచి వస్తున్న ప్రశ్న. ఫ్యాక్టా ఫాల్సా? తప్పు. ఎట్లాను, మల్లారెడ్డికి ఏం అవసరం భూములు కబ్జా పెట్టేది? మల్లారెడ్డి దగ్గర 800 acres ఉన్నది. ఇంత బాజాప్తగా చెప్తేనే వాళ్ళు మొన్న వచ్చి రైడ్ చేసిరా సార్? నా తను 3వ హ్యాట్రిక్ రైడ్ అయింది రేడ్లో కూడా. ఇండియాలో నేను చాలా ఫేమస్ మనిషినమ్మా, మోస్ట్ పాపులర్ మనిషిని, బిగ్ బీని నేను. సరే, ఇంకొక సెగ్మెంట్ ఇంకా ఇందులో ఏంటంటే నేను కొన్ని సామెతలు చెప్తా, సిచ్యువేషన్ తగ్గట్టు మీరు ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి ఇది బాగా సూట్ అవుతుందో మీరు ఆలోచించి చెప్పొచ్చు. సరే, చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన కుండెడు పాలు ఇచ్చేది అంటే కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు కదా, అట్లా చేసేది ఇట్లా చేసేది గిట్లుండే గట్లుండే అని చెప్పుకుంటారు కదా. ఈ మాట విన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అది 133 ఏళ్ళ చరిత్ర ఉన్నదని చెప్పుకుంటారు వాళ్ళు. అవు కానీ మీరు మొన్న ఎమ్మెల్యే గెలిచినాక మీకు పిలుపు వచ్చిందట ఆ నుంచి? నన్ను అందరు పిలుస్తారమ్మా, బీజేపీ పిలుస్తుంది, కాంగ్రెస్ పిలుస్తుంది, అందరు పిలుస్తారు. నేను మోస్ట్ పాపులర్ కదా, తప్పేముంది? ఏం ఆలోచించుకుంటారు మరి? ఏమైనా ఉందా? నేను ఆలోచన చేసుకుంటా కదా, డిసైడ్ చేసుకునేది నేనే కదా. నేను ఇప్పుడైతే టీఆర్ఎస్ లో ఉన్నా కదా. కుండ వలిగినాక కుక్క బుద్ధి తెలిసింది, ఇది విన్నాక మీకు ఎవరు యాద? ప్రజలకు అంతా తెలిసింది, కాంగ్రెస్ ఓటు వేసారు, ఇప్పుడు అంతా తెలిసింది, ఏం చేస్తారు వాళ్ళు? సో వాళ్ళ బుద్ధి తెలిసింది అంటారు. చింత చచ్చినా పులుపు జావలేదు. మల్లారెడ్డి సార్కు క్లూ ఇచ్చేది ఎవరు సార్? సరే, స్కిప్. కంచం చెంబు బయట పడేసి రాయి రప్పాలు ఒకటేసుకున్నట్టు ఉన్నది. అదే కాంగ్రెస్ పరిస్థితి అట్నే అయింది ఇప్పుడు. అంటున్నారా ఇప్పుడు మీరు? జనాలే బాధపడుతున్నారమ్మా, నువ్వు చెప్పిన సామెత కరెక్ట్ సూట్ అయింది. సో రాయి రప్పాలు ఓపలేసుకున్నారా? సరే, ఇది రేటింగ్ రౌండ్. అంటే నేను కొన్ని పేర్లు చెప్తా, కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తా, మీరు వాళ్ళకు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ గురించి చెప్పాలి. అట్లనే మీరు రేటింగ్ ఇచ్చిన తర్వాత కేసీఆర్, రేవంత్, సిబిఎన్, మోదీ, కేటీఆర్, కవిత, వీళ్ళకి మీరు రేటింగ్ ఇవ్వాలి నేను పేరు అడిగినప్పుడు. కేసీఆర్ సార్కి ఎన్ని మార్కులు ఇస్తారు? కేసీఆర్ సార్కు 5 మార్కులు ఇస్తాను. 5 స్టార్ రేటింగా? ఎందుకంటే తెలంగాణ 10 ఏళ్ళ ముందు 12 ఏళ్ళ ముందు ఎట్లా ఉండే, కేసీఆర్ వచ్చినాక తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాడు. ప్రతిదీ కూడా అబ్బురపోయారు భారతదేశం అంతా. 29 రాష్ట్రాలలో నంబర్ 1 సీఎం. సో 5కి 5 చేసి 5. రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారికి 3 మార్కులు ఇస్తున్నా. 130 ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్కు, కానీ పవర్ లేదు. ఈడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చిందంటే ఓన్లీ రేవంత్ రెడ్డి, అందుకే 3 మార్కులు ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడుకు 5 మార్కులు వేయవలసిందే. ఎందుకంటే తెలంగాణలో ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు. ఏదైనా చేయాలంటే అది చంద్రబాబు నాయుడు తోటి సాధ్యమవుతుంది, అందుకే 5 మార్కులు వేస్తున్నాను. మోదీ గారు? మోడీ గారికి కూడా 5 మార్కులు వేస్తాం. ఓ, ఏమన్నా క్లూ ఇస్తురా మీరు? క్లూ ఏం లేదు, కానీ ఇప్పుడు మనం ఆర్థికంగా ప్రపంచంలో 3వ ర్యాంకులో ఉన్నాం, 3వ స్థానంలో ఉన్నాం, అది మోడీతోటే. కేటీఆర్ గారు? కేటీఆర్ కూడా 5 మార్కులు వేస్తాం. ప్రపంచంలో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలను అందరినీ కూడా మన హైదరాబాద్లో వాళ్ళ హెడ్ క్వార్టర్ ఆఫీసులు పెట్టించింది మన కేటీఆర్. నెక్స్ట్ కవితక్క? కవితక్కకు 2 మార్కులు వేస్తా. ఎందుకంటే తండ్రి బిడ్డ, ఆయన చుట్టుముట్టు దొంగలు ఉన్నారని, దయ్యాలు ఉన్నాయని, భూతాలు ఉన్నాయని చెప్పి అంత పెద్ద మనిషిని బాధ పెట్టింది. తప్పు. రేటింగ్ సెగ్మెంట్లో మల్లారెడ్డి సార్ ఇచ్చిన రేటింగ్ ఇది. కేసీఆర్ సార్కు 5 స్టార్, రేవంత్ రెడ్డి సార్కు 3 స్టార్, సిబిఎన్ సార్కి 5 స్టార్, మోదీ సార్కు 5 స్టార్, కేటీఆర్ సార్కు 5 స్టార్, కవితకు 2 స్టార్. కానీ బిగ్ బ్రేకింగ్ ట్రైనింగ్ ఏంటంటే మీరు
పాలిటిక్స్ నుంచి విరమించుకుంటున్నారు, బ్రేక్ తీసుకుంటున్నారు, గ్యాప్ వస్తుంది అని అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉంది? ఇప్పుడు వాస్తవం లేదు. నా జీవితంలో రెండే బాకీ ఉన్నా నేను. ఒకటి ప్రజాసేవ ఎప్పటికి చేస్తా, నా కంఠంలో ప్రాణం ఉన్నా. రెండవది వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, డాక్టర్లను, ఫార్మసిస్టులను, సైంటిస్టులను అందరినీ తయారు చేస్తా. ఈ రెండు పనులు చేస్తే ఆ దేవుని రుణం తీసుకున్నట్టయితే. మీరు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇది ఎవ్వరికి దక్కంది, అది మీరు అనుభవిస్తున్నారు కూడా. మేడంకి ఏమైనా చెప్పాలనుకుంటే ఒక రైట్ టైంలో ఇది చెప్తే బాగుండని ఎప్పుడన్నా అనుకున్నారా? ఒకవేళ ఇదే ఆ రైట్ టైం అయితే ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ కోడళ్ళకి కానీ మనవళ్ళకి కానీ? అన్ని చెప్పేస్తానమ్మా, ఆమె మా బంగారం అమ్మ. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం? అంటే ఇంత మంచి లైఫ్ మీకు ఇస్తున్నందుకు థ్యాంక్స్, లేదంటే మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా చూస్ చేసుకున్నందుకు ఒక అదృష్టంగా భావిస్తున్నారు, ఏమనుకుంటున్నారు? మా పిల్లల నుంచి ఇదే బిజీలు ఉన్నా కూడా ఆయన కోసం అడ్జస్ట్ అయినా కదా. ఇక్కడ మస్తు ముచ్చట్లు పెట్టుకున్నాం, కాలేజ్కి పోయి ఇక అక్కడ కూడా బాత్ కడిగేద్దాం సార్. చలేగా మరిపోదాం పారి. హలో చెప్తాను సార్. హలో, I am Mallareddy. Please give me second. సార్ ఏమంటారు? మీ పిల్లల టాలెంట్ చూసిరు కదా. మన పిల్లలకు మంచి తెలివిపరులు, మంచి టెక్నాలజీ పిల్లలు, వాళ్ళని ప్రపంచంలోకి తీసుకుపోవాలని పర్ఫెక్ట్గా అన్ని రకాల కూడా ప్రతి స్టూడెంట్ను ఏఐ తయారు చేస్తాం, తగ్గేదే లేదు. సార్ ఇప్పటివరకు కొన్ని సెగ్మెంట్స్ చూసినాం, ఆ సెగ్మెంట్స్ వీళ్ళు మిస్ అయినారు కాబట్టి వీళ్ళకి ఒక ఫన్నీ సెగ్మెంట్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని, వాటన్నిటికీ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పాలి. మీ యూనివర్సిటీ పేరేంది? ఎల్లారెడ్డి. సూపర్ సార్. సార్ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? 720. లక్ష్మీ వారం తర్వాత వచ్చే వారం ఏంది? ఆదివారం. తెలంగాణలో రెండో ముఖ్యమంత్రి పేరేంది? మల్లారెడ్డి. అంటే ఇది ఏదో మనసులో ఉన్న మాట చెప్పినట్టు అనిపిస్తుంది. 15 ఎంత? 15 20. సార్ ఫైనల్ గా TV9 వ్యూయర్స్ కి మీ స్టూడెంట్స్ తరపున, మీ మేనేజ్మెంట్ తరపున, మీ తరపున, మీ కాలేజ్ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైతే TV9 ప్రపంచమంతా మోగుతుందో నడుస్తుందో అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీలు, మల్లారెడ్డి స్టూడెంట్స్ కూడా ప్రపంచమంతా ఉండాలి, ప్రపంచమంతా నడవాలని కోరుకుంటున్నాను. మొత్తానికి మల్లారెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీతో దసరా మేము ఇట్లా వేసుకున్నాం. మరి మీరు ఎట్లా వేసుకున్నారు? మంచి మంచి వార్తల కోసం చూస్తూనే ఉండుర్రి TV9.